మాది మొత్తం ఎండిపోతుంది. మా బాధ ఎట్లంటే చెప్పుకోలేకుండా మా బాధ ఎవరికి చెప్పుకోలేకపోతున్నాం మేము. ముందర పోతే నువ్వు వెనక పోతే గొయ్యి మా బతుకులు కట్టున్నాయి అన్న. దయచేసి అర్థం చేసుకున్నా అన్న. జై జవాన్, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. చేయబట్టే మమ్మల్ని ఈ కాలువ ఇంత మొత్తం అంత కాలువ అంత చేసుకొచ్చారు వాళ్ళు చేయొద్దా అంటే వాళ్ళు చేయలేదు. ఇక మనం అట్లే ఊకుందామా? మరి అట్లే ఊకుంటే మనం ఎట్లా బతుకుడు? మా వంటలన్నీ ఎండిపోతాను. ఇప్పుడు పోయి పారితే ఒక దొయ్య వార్తలేదు. మేము ఎట్లా బతుకుడు? బోర్లు ఎత్తివి అని మాది మొత్తం ఎండిపోతుంది. మా బాధ ఎట్లంటే చెప్పుకోలేకుండా మా బాధ ఎవరికి చెప్పుకోలేకపోతున్నాం మేము. ముందర పోతే నువ్వు వెనక పోతే గొయ్యి మా బతుకులు కట్టున్నాయి అన్న. దయచేసి అర్థం చేసుకున్నా అన్న. అసెంబ్లీలో కూడా ఖచ్చితంగా దీని గురించి మాట్లాడిపిస్తాం, 100% మాట్లాడిపిస్తాం. అవసరం అనుకుంటే అందరితో రిప్రజెంటేటివ్స్ ద్వారా మనం కూడా టైం తీసుకోమని చెప్తాము. అసెంబ్లీ నడుస్తున్నప్పుడు బట్టి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడనే ఉంటాడు కాబట్టి మనలో ఉన్నటువంటి 4 రైతులను వెళ్ళి ఖచ్చితంగా మనం కలుస్తాం. ఏర్పాటు కూడా చేస్తాం.